హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లీనియర్ ఆల్జీబ్రా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇది 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్లో ఉందన్నమాట. సో ఇవన్నీ యూనిట్ వైజ్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసినా అనమాట. ఇవి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. సో కాన్సెప్ట్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవి కనుక మీరు నేర్చుకుంటే డెఫినెట్గా మీరు ఇందులో నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ పక్కా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ యూ కెన్ స్కోర్ హై మార్క్స్, రైట్. యూనిట్ 1లో వచ్చేసి డెఫినేషన్స్ అనేవి మనం నేర్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సబ్స్పేస్, ఈ కాన్సెప్ట్ తెలుసుకోండి. ఇవన్నీ సబ్స్పేస్, నల్ స్పేస్ అంటే ఏంటి. సో నేను అట్లా స్క్రోల్ చేస్తూ ఉంటా, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆర్ ఇఫ్ యూ వాంట్ PDF, ఐ విల్ పోస్ట్ ఇట్ ఇన్ ద టెలిగ్రామ్. బట్ ఏంటంటే మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, లైక్ PDF కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పానింగ్ సెట్ థియరం గురించి నేర్చుకోండి. సో అది ప్రూవ్ చేయాలి, అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెట్స్ పైన ఒక మంచి కాన్సెప్ట్ నేర్చుకోండి, సెట్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సబ్స్పేస్ నేర్చుకోండి. ఆర్థోగోనల్ బేసిస్, QR ఫ్యాక్టరైజేషన్. మనకు మ్యాట్రిక్స్ గురించి మంచి కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలన్నమాట. జస్ట్ ఏంటి ఫ్రెండ్స్, జస్ట్ కాన్సెప్ట్ తెలిస్తే ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనేది ఈజీగా అర్థమైపోతుంది. సో కాన్సెప్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ ఏంటి వచ్చేసి ఆర్థోగోనల్ ప్రొజెక్షన్స్ గురించి నేర్చుకోండి. ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటే ఏంటి, ఆర్థోగోనల్ ప్రొజెక్షన్స్ అంటే ఏంటి అని ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ చేయొచ్చు మనం ఈజీగా. నెక్స్ట్ ఆర్థోగోనల్ బేసిస్. వెక్టార్స్ గురించి కూడా నేర్చుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4లోకి వెళ్తే లైక్ కొంచెం యూనిట్స్ షఫిల్ అవుతున్నాయి గైస్. అంటే లైక్ డోంట్ వరీ, మీరు యూనిట్ వైజ్ చూసుకోండి. కొంచెం PDF కొంచెం ఇమేజెస్ కొంచెం కింద మీద అయినాయి, నో ప్రాబ్లం. బట్ మీకు క్వశ్చన్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి కదా. సో ఆర్థోగోనల్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోండి సెట్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఆర్థో డయాగోనల్, ఆర్థో నార్మల్ బేసిస్. సో థర్డ్ యూనిట్లో మనకు డయాగోనలైజ్ కాన్సెప్ట్ నేర్చుకోండి మ్యాట్రిసెస్లో. అండ్ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఈజెన్ ఫంక్షన్స్ నేర్చుకోండి. వాట్ ఆర్ ఈజెన్స్ ఫంక్షన్స్ అనేది, ఈజెన్ వాల్యూస్ తెలుసుకోండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. నెక్స్ట్ పాలినామియల్స్ గురించి నేర్చుకోండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ పాలినామియల్. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ సబ్స్పేస్. నెక్స్ట్ యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫైండ్ ద బేస్ ఫర్ ద రో స్పేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ప్రూవ్ చేయాలన్నమాట ర్యాంక్ నలిఫై థియరం. సో మనకి నల్ స్పేస్ అంటే ఏంటి, మనకి ఇవన్నీ మనం మ్యాట్రిక్స్ అనేది కంప్లీట్గా నేర్చుకుంటే మనకి ఇదంతా ఈజీ అవుతుంది అనమాట. ఈజెన్ వాల్యూస్ నేర్చుకోండి. నెక్స్ట్ కోఆర్డినేట్ వెక్టర్స్ అని, వెక్టర్ అని, ఇవి కూడా వస్తాయి మనకి. సో ఓవరాల్గా ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గైస్. ఆల్మోస్ట్ అన్ని యూనిట్స్ కవర్ అయినాయి, బట్ కొంచెం షఫిల్ అయినాయి కింద ముందు యూనిట్స్ అనేవి, బట్ క్వశ్చన్స్ అయితే సేమ్. సో మీరు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ కామెంట్ ఆల్సో. Bye bye.